వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. తెలంగాణలో ఒక్కసారిగా మొత్తం పాలిటిక్స్ కూడా హీట్ ఎక్కిపోయినాయి. నిన్న కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడినో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో భ్రష్ట ప్రభుత్వం అంటూ కూడా కామెంట్ చేశారు. మాట్లాడదాం, నాతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు. అన్న, నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కూడా తట్టెడు మట్టెత్తలే భ్రష్ట ప్రభుత్వం అని కామెంట్ చేశాను కేసీఆర్. ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడిన వ్యక్తికి ఏదైనా శాంటిటీ ఉండి తను చేసిన తప్పుల్ని అంగీకరించి అన్ని విషయాలపైన చర్చిస్తే నిజంగా ఆ విషయాలపైన మనం మాట్లాడుకున్నా బాగుంటుంది. తను బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా మర్చిపోయి జ్ఞాపక శక్తి కోల్పోయి బయటికి వచ్చి తను చేసిన తప్పుల్ని అంగీకరించకుండా కాంగ్రెస్ పైన నెపం నెట్టేసే ప్రయత్నం నిన్న కేసీఆర్ గారు చేశారు. వాస్తవానికి కేసీఆర్ గారు బయటికి వచ్చింది తన కుర్చీ కొడుకు అల్లుడు గుంజుకొని ఆ కుర్చీ ఎక్కడ ఆల్రెడీ కార్ టైర్లు గుంజుకోవారు, ఉన్న ఇంజన్ని కూడా ఎక్కడ ఖరాబ్ చేస్తారని ఒక భయంతో కేసీఆర్ గారు బయటకు వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెల్లని రూపాయి, నిన్న ఒక లెక్క ఇయ్యాలటికెళ్ళి ఒక లెక్క అని కేసీఆర్ గారు ఇంకో 10 సార్లు మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారో 2014లో ఎంపీగా ఉన్నప్పుడు 35,000 కోట్లలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాగానే తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను, నువ్వు 10 ఏళ్లలో అది కంప్లీట్ చేయకుండా 1,00,000 కోట్లతోటి కాళేశ్వరాన్ని కట్టి నీ స్వార్థం కోసము నువ్వు ఏ రకంగా పనిచేసినావు ప్రజలవన్నింటినీ గమనించి ఆ తీర్పిచ్చారు మొన్న ఎన్నికల్లో. తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి పనిచేస్తలేడు. ఆయన కుర్చీ కాపాడుకోవడానికి మంత్రులు ఆయన పెడుతున్న ఇబ్బందులతో కుర్చీ కాపాడడానికే చేస్తుండే తప్ప మిగతా తెలంగాణ కోసం ఆలోచిస్తలేడు. తెలంగాణ కోసం ఏదైనా జరిగితే నేను ముందుంటా అంటూ కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తను బయటికి రావాలంటేనే ఇంకోళ్ళు సాయం లేని బయటకు వచ్చే పరిస్థితి లేదు. సరే, వయసులో పెద్దవారు గౌరవించాలని చెప్పి మేము కూడా చాలా ఓపికతోటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం. వారు కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అందరి చరిత్రలు తీయాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ చరిత్ర, దాంతోపాటు హరీష్ రావు గారి చరిత్ర, అన్ని చరిత్రల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికన్నా నిజంగా చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రం పట్ల ఉంటే ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రా, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొను. మీడియా ముఖంగా తెలంగాణ సమాజం అందరూ కూడా చూస్తారు, మేము కరెక్టా, కాంగ్రెస్ కరెక్టా, బీఆర్ఎస్ కరెక్టా, కేసీఆర్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారు కరెక్టా. ఆ రకంగా కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి అడపా సంవత్సరానికి 1-2 ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకంగా మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు కూడా నేను నమ్మే పరిస్థితి ఉండదు, నిన్ను ముఖాన్ని చూసి చీగొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియాకి చెప్పులు పెట్టినారో ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా మాట్లాడాడు. యూరియా విషయంలో కేంద్రానికి వెళ్ళి యూరియా రావాల్సింది షార్టేజ్ అయింది, అవన్నీ విషయాలపైన ఆల్రెడీ గతంలో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. స్వయం భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. అదే చెప్తున్నా, ఏదో మాట్లాడాలి, ఏదో ప్రసంగించాలి, రేవంత్ రెడ్డి గారిని కొట్టలేము. ఈరోజు రిజల్ట్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్గా ఉన్నాయి. జూబ్లీహిల్స్ కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి గెలుచుకుంటూ పోతున్న ఒక భయంతో రేవంత్ రెడ్డి గారి పైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు. ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయి ఆ చెట్టునే కొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజాబలం రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారు ఎంట ఉన్నారు. మీ కేడీ అండ్ కంపెనీ, కల్వకుంట్ల అండ్ కంపెనీ మీరు ఎన్ని డ్రామాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. అదే తెలంగాణకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే రౌడీ అంటే గల్లీ లీడరా అన్నట్టు కూడా నిన్న హరీష్ రావు మాట్లాడిన పొద్దున. ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రం విషయం వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలలో అంటే ఇతర రాష్ట్రాలలో తెలంగాణ విషయంలో అన్యాయం చేయనీకి వచ్చినప్పుడు 100% రౌడీ కావాల్సినప్పుడు రేవంత్ రెడ్డి రౌడీ అవుతాడు. నిజంగా డెవలప్మెంట్ విషయంలో అయినప్పుడు ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అవుతాడు. ఇన్వెస్టర్స్ని తెలంగాణ రాష్ట్రం తీసుకురావాల్సినప్పుడు వాళ్ళతో ఏ రకంగా మాట్లాడాలి, ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇన్వెస్టర్స్ని తీసుకొని వస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసము అన్ని వర్గాలని, అన్ని కులాలను కూడా వెంట నడిచి తీసుకెళ్లే ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా పనిచేస్తుండు కాబట్టే వీళ్ళు దాన్ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి పైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది నిరుద్యోగుల గురించి, ముఖ్యంగా నిరుద్యోగ భృతి కావచ్చు, నిరుద్యోగులకి అయితే జాబ్ క్యాలెండర్ ఉందో మొన్న ఓయూకి వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని అనుకున్నారు నిరుద్యోగులు. సో దాని గురించి ఏమన్నా అప్డేట్ అంటే ప్రభుత్వం ఏమైనా తీసుకోబోతుంది? 100% దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సంబంధించిన డిపార్ట్మెంట్స్ దానిపైన మాట్లాడుతూనే బహుశా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల లోపల ముఖ్యమంత్రి గారే దాని విషయంలో ఒక క్లారిటీ కూడా ఇస్తారు. సో కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని నన్ను కాదు, హరీష్ రావుని, కేటీఆర్ని అడగాలి. కేసీఆర్ వస్తాడో రాడో నాకేం తెలుస్తుంది. సోయి ఉంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే వస్తాడు, లేదా వాళ్ళ కుటుంబం పట్లనే చిత్తశుద్ధి ఉంటే రాడు.